ఎక్సర్సైజ్ 10.2లో థర్డ్ సమ్. ఓకే, థర్డ్ సమ్లో ఏమంటాడంటే ఇఫ్ టాంజెంట్ పిఏ, చూడండి, ఇఫ్ టాంజెంట్ పిఏ అండ్ పిబి ఫ్రమ్ ఏ పాయింట్ పి దగ్గర నుంచి రెండు టాంజెంట్లు డ్రా చేయడం జరిగింది, పిఏ అండ్ పిబి, టు ఏ సర్కిల్, ఒక సర్కిల్కి విత్ సెంటర్ ఓ, దాని యొక్క సర్కిల్ యొక్క సెంటర్ ఓ, ఆర్ ఇన్క్లైన్డ్ టు ఈచ్ అదర్ అట్ యాంగిల్ 80 degrees. ఈ రెండు కలిసినటువంటి ప్లేసులో, ఈ టూ టాంజెంట్స్ కలిసినటువంటి ప్లేసులో 80 degrees యాంగిల్ చేస్తుంది. దెన్ పిఓఏ ఈ యాంగిల్ ఎంతో కనుక్కోండి అని అడుగుతున్నాడు. అర్థమైంది? ఇప్పుడు వచ్చి జాగ్రత్తగా చూస్తే చాలా మంచి సమయం, జాగ్రత్త చూడండి. ఇప్పుడు వచ్చి ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్న ఒక విషయం, టాంజెంట్ సర్కిల్ మీద ఏ పాయింట్ గుండా అయితే పోతుందో ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్కి టాంజెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్ని 90 degrees ఉంటుంది. అది ఎక్కడైనా సరే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బయట ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి టూ టాంజెంట్స్ యొక్క లెంత్ ఈక్వల్గా ఉంటాయి. అది మనకు తెలుసు, కానీ దాని అవసరం ఏం లేదు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ నుంచి గీచినటువంటి ఇక్కడ టూ టాంజెంట్స్ మధ్యలో యాంగిల్ ఎంత, 80 అన్నాడు. ఆ 80 అనే యాంగిల్ని ఇక్కడ ఓపి అనేటటువంటి లైన్ ఉంది కదా, ఈ ఓపి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ యాంగిల్ని ఏం చేస్తుంది అంటే బైసెక్ట్ చేస్తుంది. ఆ విషయం మనకు తెలియదు. ఈ ఓపి అనే లైన్ యాంగిల్ పిని బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా? అదే రాయాలి మనం. లైన్ ఓపి బైసెక్ట్స్ యాంగిల్ ఏ, లేదా యాంగిల్ ఏ అని రాయొచ్చు, లేదా ఏపీబి, యాంగిల్ ఏపీబిని బైసెక్ట్ చేస్తుంది. యాంగిల్ పిని బైసెక్ట్ చేస్తుంది. ఈ యాంగిల్ పిని బైసెక్ట్ చేస్తుంది. ఓకే, యాంగిల్ పిని బైసెక్ట్ చేస్తే ఏపీఓ ఎంత ఉంటుంది? ఏపీఓ అనేది యాంగిల్ ఏపీఓ ఎంత ఉంటుందంటే 80/2 ఉంటుంది. 80/2 అంటే హాఫ్ అనమాట, బైసెక్ట్ చేస్తుంది కాబట్టి 40, అంటే 40 degrees వచ్చింది. అది ఈ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ చెప్పాను, 90. కాబట్టి ఇది ఒక ట్రయాంగిల్. చూడండి, ఏఓపి అనేది ఏంటి, ట్రయాంగిల్ కదా. ఏఓపి ఈజ్ ఏ ట్రయాంగిల్, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180. In a triangle, sum of interior angles equals to 180. ఇంటీరియర్ యాంగిల్స్ లో ఈ యాంగిల్ ఓఏపి ప్లస్ ఏపీఓ ప్లస్ పిఓఏ ఈక్వల్స్ టు ఈ త్రీ యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 degrees. ఓఏపి 90 degrees. ఏపీఓ ఇప్పుడే కనుక్కున్నాం 40, అది 40 degrees. ఇది మనకు తెలియదు. పిఓఏ ఈక్వల్స్ టు 180. 90 ప్లస్ 40 130 ప్లస్ పిఓఏ ఈక్వల్స్ టు 180. 130ని అవతల షిఫ్ట్ చేద్దాం. పిఓఏ యాంగిల్ పిఓఏ ఈక్వల్స్ టు 180 మైనస్ 130 అంటే 50 degrees. ఎంత వస్తుంది? 50 degrees వస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ మనకి పిఓఏ ఇది ఎంత ఉంటుందంటే 50 degrees ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. ఈ ఛానల్ మీద నా మీద మీకు ఒక ఒపీనియన్ వచ్చే ఉంటుంది, ఖచ్చితంగా అది తెలియచేయండి కామెంట్ బాక్స్లో.
అది నాకు హెల్ప్ అవుతుంది చాలా. నెక్స్ట్ ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఈ ఛానల్ మీకు 100% యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.